26వ శ్లోకము. మాంచాయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సా గుణాన్ సమతీతే తాన్ బ్రహ్మభూయాయ కల్పతే. మాం నాపై చా కూడా ఎవడు వ్యభిచారేణ నిశ్చలమైన భక్తియోగేన భక్తియోగతో సేవతే సేవించునో సహ అతడు గుణాన్ భౌతిక ప్రకృతి గుణములను సమతీత్యా అధిగమించి ఏతాన్ ఈ బ్రహ్మభూయాయ బ్రహ్మభూత స్థితికి కల్పతే చేరుకొనును. అన్ని పరిస్థితులలోనూ నిశ్చలముగాన సంపూర్ణమైన భక్తియుక్త సేవలో నెలకొని ఉండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అధిగమించి బ్రహ్మభావ స్థితికి చేరుకొనును. భాష్యము. గుణాతీత స్థితిని పొందు పద్ధతి ఏమిటి అని అర్జునుడు అడిగిన 3వ ప్రశ్నకు ఈ శ్లోకమే సమాధానము. ఇది వరకు వివరించబడినట్లు భౌతిక జగత్తు భౌతిక గుణ ప్రభావముకు లోబడి వర్తిస్తుండును. కనుక మానవుడు ప్రకృతి త్రిగుణముల కార్యకలాపములచే కలత చెందరాదు. అతడు తన చైతన్యమును అట్టి కర్మలలో నెలకొల్పుటకు బదులుగా దానిని శ్రీకృష్ణునకు సంబంధించిన కార్యముల వైపుకు మరలించవలెను. శ్రీకృష్ణునకు సంబంధించిన కర్మలే భక్తి యోగగా చెప్పబడుతుండెను. అనగా నిరంతరము శ్రీకృష్ణుని కొరకు కర్మ చేయుట. ఇట్టి భక్తి యోగలో శ్రీకృష్ణుని సేవ మాత్రమే కాకుండా అతని స్వరూపాంశ విస్తరణలైన రామ నారాయణాది రూపముల సేవ కూడా ఇమిడి ఉండును. శ్రీకృష్ణుడు అసంఖ్యాకములైన స్వాంశ రూపములను కలిగి ఉండును. శ్రీకృష్ణునికి సంబంధించిన ఏ రూపములకైనను లేక అతని స్వరూపాంశ విస్తరణల సేవలోనైనను నెలకొనిన మానవుడు గుణాతీత స్థితిలో స్థితుడైనట్లుగానే భావించబడును. శ్రీకృష్ణుని సమస్త స్వాంశ రూపములు సచ్చిదానందమయములని మనమందరమును తప్పక గ్రహించవలెను. దేవాదిదేవుని అట్టి సచ్చిదానందమయ రూపములన్నీ సర్వశక్తిమంతములు, సర్వజ్ఞానపూరితములు మరియు సకల దివ్య గుణములతో కూడి ఉండును. కనుక మానవుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని సేవలో లేదా ఆ భగవానుని స్వరూపాంశ విస్తరణ రూపములో సేవలో అచంచలమైన దృఢ నిశ్చయముతో నెలకొనినచో దాట శక్యముగాని ప్రకృతి త్రిగుణములను కూడా అతడు సులభముగా దాటగలుగును. ఈ విషయము 7వ అధ్యాయము 14వ శ్లోకములో ఇది వరకే వివరించబడినది. శ్రీకృష్ణుని శరణు వేడిన వాడు వెంటనే భౌతిక ప్రకృతి గుణ ప్రభావములను అధిగమించగలడు. కృష్ణ చైతన్యములో లేదా భక్తియుక్త సేవలో నెలకొనుట అనగా శ్రీకృష్ణునితో గుణైక్యమును పొందుట అని భావము. తన స్వభావము సచ్చిదానందమయమని శ్రీకృష్ణుడు తెలిపెను. బంగారు కణములు కూడా బంగారపు గనిలోని భాగములైనట్లే జీవులందరూ దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని అంశలే. ఈ విధముగా జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిలో శ్రీకృష్ణునితో గుణైక్యమును పొందును. కానీ వారిరువురి నడుమ వ్యక్తిత్వ భేదం అనేది శాశ్వతముగా కొనసాగుతూనే ఉండును. లేనిచో వారి నడుమ భక్తి యోగాను ప్రశ్నయే ఉదయింపదు. భక్తి యోగలో భగవానునకు మరియు భక్తునకు నడుమ ప్రేమ వినిమయ కార్యములనేవి శాశ్వతముగా కొనసాగుతుండును. కనుకనే భక్తి యోగలో భగవానుడు మరియు భక్తులలో వారి భిన్న వ్యక్తిత్వములు శాశ్వతముగా కొనసాగును. లేనిచో భక్తి యోగాను పదముకి అర్థమే ఉండదు. భగవానునితో గుణైక్యమును పొందనిదే మానవుడు దేవాదిదేవుని సేవించలేడు. ఎవరైనను రాజుకు అంతరంగిక సేవకుడు కావాలనిచో దానికి తగిన యోగ్యతలను సాధించవలసి ఉండునను విషయము తెలిసినదే. అట్లు బ్రహ్మభావన స్థితిని పొందుటయే లేక భౌతిక సంపర్కము నుండి విడివడిటియే శ్రీకృష్ణ భగవానుని సేవించుటకు కావలసిన యోగ్యత. ఈ విషయములో బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అని బృహదారణ్యకోపనిషత్తు 4:4-6లో చెప్పబడినది. బ్రహ్మమగుట చేతనే ఎవరైనను పరబ్రహ్మమును పొందగలుగుదురని దీని భావము. ప్రతి ఒక్కరును పరబ్రహ్మముతో గుణైక్యమును పొందవలసి ఉండునని అర్థము. అట్టి పరబ్రహ్మ ప్రాప్తి చేయవరను వ్యక్తిగత జీవులుగా తమ శాశ్వత జీవస్వరూపమును కోల్పోరు. 27వ శ్లోకము.
బ్రహ్మణో హి ప్రతిష్ఠామృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖైశైకాంతికస్య చ. బ్రహ్మణః నిరాకార బ్రహ్మజ్యోతికి హి నిశ్చయముగా ప్రతిష్ట మూలాధారము. అహం నేను అమృతస్య అమృతమైనది, అవ్యయస్య నాశము లేనిది, చ కూడా శాశ్వతస్య శాశ్వతమైన, చ మరియు ధర్మస్య సహజ స్థితికి, సుఖస్య సుఖముకు, ఐకాంతికస్య పరమమైన, చ కూడా అమృతము అనస్వరము శాశ్వతము పరమసుఖముకు సహజ స్థితి అయిన నిరాకార బ్రహ్మముకు నేనే ఆధారము. భాష్యము. అమృతత్వము అనస్వరత్వము శాశ్వతత్వము పరమసుఖము అనువానితో కూడి ఉండుటయే బ్రహ్మము యొక్క సహజ స్థితి. అట్టి బ్రహ్మానుభూతియే ఆధ్యాత్మికానుభూతికి ఆరంభ దశ. పరమాత్మానుభూతి అనేది ఆధ్యాత్మికానుభూతికి రెండవ దశగా తెలియను. ఇక దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు పరతత్వపు చరమానుభూతి కనుకనే పరమాత్మ మరియు నిరాకార బ్రహ్మము పరమపురుషునిలోనే కలవు. భౌతిక ప్రకృతి పరమపురుషుని న్యూనశక్తి వ్యక్తీకరణమని 7వ అధ్యాయములో వివరించబడినది. న్యూనమైన భౌతిక ప్రకృతిలో ఉన్నత ప్రకృతికి సంబంధించిన అంశాలైన జీవులను భగవానుడు బీజరూపములో ఉంచును. అదే భౌతిక ప్రకృతిలో జరిగడి ఆధ్యాత్మిక స్పర్శ. ఈ భౌతిక ప్రకృతి చేబద్ధుడైన జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనతో భౌతిక జీవన స్థితి నుండి తమను తాము ఉద్ధరించుకొని క్రమముగా పరతత్వపు బ్రహ్మభావన స్థితికి చేరుకొనును. జీవితంలో ఈ బ్రహ్మానుభూతిని పొందుటయే ఆత్మానుభూతిలో తొలి దశ. అట్టి స్థితిలో మానవుడు భౌతిక స్థితికి అతీతుడై ఉండునే గాని నిజమునకు బ్రహ్మానుభూతిలో పరిపూర్ణత్వమును సాధించలేడు. అతడు కోరుకొనినచో బ్రహ్మానుభూతిలో కొనసాగుతూ క్రమముగా పరమాత్మానుభూతిని, ఆపై దేవాదిదేవుని చరమానుభూతి అయిన శ్రీకృష్ణ భగవానుని పొందవచ్చును. దీనికి వైదిక గ్రంథములలో అనేక ఉదాహరణలు కలవు. సనక సనందాది 4 కుమారులు తొలుత పరతత్వపు నిరాకార బ్రహ్మభావనలోనే స్థితిని కలిగి క్రమముగా భక్తియుక్త సేవా స్థితికి చేరుకొనిరి. ఆ విధముగా నిరాకార బ్రహ్మభావనకు అతీతముగా తమను తాము ఉద్ధరించుకొనని వాడు పతనము చెందు అవకాశము ఉండును. కనుకనే నిరాకార బ్రహ్మస్థితికి చేరినను మానవుడు పరమపురుషుని గూర్చి తెలుసుకొననిచో అతని జ్ఞానము పరిపూర్ణము కాజాలదని శ్రీమద్భాగవతము 10వ స్కందము 2వ అధ్యాయము 32వ శ్లోకములో చెప్పబడినది. కనుకనే బ్రహ్మభావముకు ఉద్ధరించబడినను మానవుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలో నెలకొనలేకపోయినచో పతనము చెందుటకు అవకాశము ఉండును. ఈ విషయము తైత్తరీయోపనిషత్తు 2:7-1లో రసో వై సహ్ రసం హేవాయం లబ్ధానంది భవతి. దేవాదిదేవుడు ఆనందనిధి అయిన శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనినప్పుడు మానవుడు వాస్తవముగా దివ్యానందమును పొందును అని చెప్పబడినది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు సద్గుణైశ్వర్య సంపన్నుడు. భక్తుడు అతనిని సమీపించినప్పుడు ఆ షడ్గుణైశ్వర్యముల వినిమయము జరుగును. రాజుగారి సేవకుడు దాదాపు రాజుతో సమానమైన భోగములను అనుభవించును. అట్లే శాశ్వతత్వము, అనస్వరమైన ఆనందము, నిత్య జీవితము భక్తియుక్త సేవను కూడి ఉండును. కనుకనే బ్రహ్మానుభూతి అనగా శాశ్వతత్వము లేక అనస్వరమైన ఆనందము భక్తియుక్త సేవలో చేరి ఉండును. భక్తియుక్త సేవలో నెలకొని ఉండువాడు దానిని అదివరకే సాధించి ఉండును. జీవుడు స్వభావరీత్యా బ్రహ్మమేనను భౌతిక జగత్తుపై ఆధిపత్యము చెలాయించవలనని కోరికను కలిగి ఉండుట చేత అతడు పతితుడగును.
తన సహజ స్థితిలో జీవుడు భౌతిక ప్రకృతి త్రిగుణములకు అతీతుడై ఉండును. కానీ భౌతిక ప్రకృతి సంపర్కము అతనిని సత్వ రజస్తమో గుణములో బంధించును. ఈ త్రిగుణముల సంపర్కము చేతనే అతనికి భౌతిక జగత్తుపై అధికారము చెలాయించవలనని కోరిక కూడా ఉదయించును. కానీ పూర్తి కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవలో నెలకొనుట ద్వారా అతడు వెంటనే గుణాతీత స్థితిలో నెలకొనును. ఆ విధముగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహించవలనను అతని అధర్మమైన కోరిక తొలగించబడును. కనుకనే శ్రవణము, కీర్తనము, స్మరణాది నవవిధ భక్తి పద్ధతులతో కూడిన భక్తియుక్త సేవా విధానమును భక్తుల సాంగత్యములో అభ్యసించవలెను. అట్టి సాంగత్యము మరియు ఆధ్యాత్మికాచారిని ప్రభావముచే అధికారమును చెలాయించవలనను మానవుని భౌతిక వాంఛ నశించి అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో నెలకొనును. ఈ విధానమే ఈ అధ్యాయములోని 22వ శ్లోకము మొదలుకొని ఈ చివరి శ్లోకము వరకు వివరించబడినది. నిజమునకు శ్రీకృష్ణ భగవానునికి చేయు భక్తియుక్త సేవ మిక్కిలి సులభమైనది. భక్తుడు భగవత్ సేవలో నిత్యము నిమగ్నుడై ఉండవలెను. శ్రీకృష్ణునకు నివేదించిన పదార్థములను ప్రసాద రూపములో గ్రహించవలెను. భగవానుని పాదపద్మములకు సమర్పించబడిన పుష్పముల సువాసనను ఆఘ్రానించవలెను. భగవానుడు తన దివ్యలీలను ప్రదర్శించిన ప్రదేశములను దర్శించవలెను. భగవానుని వివిధ లీలలను మరియు భక్తులతో అతని ప్రేమ వినిమయ విషయములను అధ్యయనము చేయవలెను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును నిరంతరము జపించవలెను. భగవానుడు అవతరించిన రోజున మరియు అతని భక్తులు ఆవిర్భావ తిరోభావ తిథులలో ఉపవసించుట వంటివి ఆ భక్తి కార్యక్రమములు. అట్టి విధానమును అనుసరించుట ద్వారా మానవుడు సమస్త భౌతిక కామ్యకర్మల నుండి పూర్తిగా విముక్తుడగును. ఆ విధముగా బ్రహ్మజ్యోతిలో లేదా వివిధ బ్రహ్మానుభూతి భావనలలో నెలకొనినట్టి వ్యక్తి దేవాదిదేవుడైన శ్రీకృష్ణునితో గుణైక్యమును పొందగలడు. శ్రీమద్ భగవద్గీతలోని ప్రకృతి త్రిగుణములు అను 14వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.